సనపల నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్. మిత్రులారా, అప్పుకు సేల్ డీడ్ చేసి ఇప్పుడు రద్దు చేయవచ్చా అంటే, ఒక కేసులో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తనకి డబ్బులు అవసరం ఉంది. తనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు అంటే, అప్పు ఇచ్చినందుకు గాను తన పేరు మీద ఉన్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని మార్ట్గేజ్ చేసుకోకుండా డైరెక్ట్గా సేల్ చేసుకున్నాడు. అప్పు ఇచ్చాడు, సేల్ తీసుకొని. అప్పు తీసుకున్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత మరణించాడు. ఇతను ఇచ్చిన అప్పు చాలా తక్కువ ప్రాపర్టీ వాల్యూ కోట్లలో ఉంది. అప్పు తీసుకునే వ్యక్తి యొక్క భార్య పిల్లలు సేల్ డీడ్ క్యాన్సిల్ చేయడానికి తిరుగుతున్నారు. ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు సేల్ డీడ్ క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంటుందా అంటే, సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఎవరైనా మనకి మోసం చేసి చెక్కులు ఇచ్చి ఆ చెక్కుల యొక్క నెంబర్లను సేల్ డీడ్లో మెన్షన్ చేసి ఆ చెక్కులు చెల్లుబాటు కాకుండా ఉంటే మనం న్యాయస్థానం కోర్టులో కేసు ఫైల్ చేసి సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయమని అడగవచ్చు. కానీ తండ్రి సేల్ డీడ్ చేసిన తర్వాత అతని యొక్క భార్య పిల్లలు సేల్ డీడ్ చెల్లదు, చెల్లుబాటు కాదు అని చెప్పి కేసు వేసిన ఆ సేల్ డీడ్ క్యాన్సిలేషన్ చేయడానికి అవకాశం ఉండదు. ఇలాంటి అవకాశం నిజంగా ఉంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మేస్తారు. వాళ్ళకునే ఆస్తిపాస్తులను అమ్మేసి పిల్లలు న్యాయస్థానంలోనే క్యాన్సిలేషన్ చేయమని కేసు వేస్తారు. కాబట్టి అటువంటి వెసులుబాటు మనకి లేదు, ఉండదు కూడా.